ప్రైజ్ రా దేవుని నామాన్ని మహింకను గాక. మరొకసారి కలిసిన వాక్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భావనకు వెళ్దాం. ఈ దినమందు మనం తిమోతికి రాసిన పత్రిక ఆఖరి వచనాల్లో కానీ మనం చదివినట్లయితే ఒక నమ్మకమైన దేవుడు అన్నొక మాట మనకు కనిపిస్తుంటుంది. మనం కూడా అనేకమైన వాటిని, అనేకమైన వ్యక్తులను మన భూమి మీద నమ్ముతూ ఉంటాం. నమ్మిన వారు మనకి ఏం చేయగలరు? మహా అంటే మనతో కొన్ని సంవత్సరాల వరకు మనతో ఉండగలరు. మహా అనుకున్నా కూడా 20-30 సంవత్సరాల వరకు కూడా మనతో స్నేహం చేయగలరు. కానీ అక్కడ కానీ మీరు పైన వచనం కానీ చదివినట్లయితే మనం పరలోక రాజ్యం చేరేంత వరకు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉంటకు కాపాడుతానని యేసు ప్రభుల వారు అక్కడ సెలవిస్తున్నారు. హల్లెలూయా! ఇంత గొప్ప నమ్మకమైన వ్యక్తి, ఇంత గొప్ప నమ్మకమైన స్నేహితుడు మనకి ఎక్కడైనా దొరకతాడా? అనగా మనం పుట్టినప్పటి నుంచి మనం మరణించేంత వరకు, మనం చిన్న పాపం చేసినా మనల్ని మందలిస్తూ, మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుతూ, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేంత వరకు కూడా మనతో ఉండగలిగే స్నేహితుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు భూమి మీద లేరు. అంత నమ్మకంగా ఉండే స్నేహితుడు యేసు ప్రభుల వారు మాత్రమే. కాబట్టి లోక స్నేహాలను విడిచిపెట్టి, లోక స్నేహాలన్నింటిలో కూడా ఎక్కడో ఒక చోట లోటుపాటు కనిపిస్తుంది, కానీ ఆయన స్నేహంలో ఎటువంటి లోటుపాటు ఉండదు. కాబట్టి ఆయన స్నేహితుడిగా చేసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.